హలో అండి. ఈ వీడియోలో మనం SQL లోని అండ్, ఆర్ అండ్ నాట్ ఆపరేటర్స్ ని ఎలా యూజ్ చేస్తామో డీటెయిల్ గా తెలుసుకుందాం. సో అండ్ ఆర్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు ఫిల్టర్ రికార్డ్స్ బేస్డ్ ఆన్ మోర్ దెన్ వన్ కండిషన్. సో మోర్ దెన్ వన్ కండిషన్ ఉన్నప్పుడు మనం అండ్ ఆర్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం. అండ్ ఆపరేటర్స్ డిస్ప్లేస్ a రికార్డ్ ఇఫ్ ఆల్ ద కండిషన్స్ సెపరేట్ బై అండ్ ఆర్ ట్రూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వరీలో చూడండి, ఈ అండ్ రిజల్ట్స్ లో ఉన్న టూ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ లో రికార్డ్స్ వస్తాయి. అలాగే ఆర్ ఆపరేటర్ లో, సో ఆర్ ఆపరేటర్ డిస్ప్లేస్ రికార్డ్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద కండిషన్ సెపరేటెడ్ బై ఆర్ ఈస్ ట్రూ. ఈ క్వరీలో ఆర్ పక్కన టూ కండిషన్స్ ఉన్నాయి. ఈ టూ కండిషన్స్ లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మనకు అవుట్పుట్ లో రికార్డ్స్ వస్తాయి. అలాగే ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అయినా కూడా అవుట్పుట్ లో రికార్డ్స్ వస్తాయి. సో నాట్ ఆపరేటర్ అంటే నాట్ ఆపరేటర్ డిస్ప్లేస్ ఎ రికార్డ్ ఇఫ్ ద కండిషన్ ఈస్ నాట్ ట్రూ. కండిషన్ నాట్ ట్రూ అయినప్పుడు మాత్రమే రికార్డ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కంట్రీ కన్నడ ఉన్నప్పుడు మాత్రమే ఆ రికార్డ్స్ నాకు వద్దు అని చెప్పాలంటే ఇలాగా నాట్ ఆపరేటర్ యూజ్ చేసి క్వెరీ రాయొచ్చు. సో ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్ అనే టేబుల్ ని క్రియేట్ చేశాను. కస్టమర్ ఐడి, నేమ్, ఆర్డర్ డేట్, టోటల్ అమౌంట్, కంట్రీ. సో ఫస్ట్ మనం అండ్ ఆపరేటర్ యూజ్ చేసి క్వెరీ రాద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ వేర్. సో ఇప్పుడు నేను టోటల్ అమౌంట్ అనే కాలం నేమ్ ఇస్తున్నాను. టోటల్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ 300. సో ఈ కస్టమర్స్ అనే టేబుల్లో టోటల్ అమౌంట్ ఉంది. సో ఈ కస్టమర్స్ యొక్క టోటల్ అమౌంట్ అనేది 300 కంటే అబవ్ ఉండాలి అని కండిషన్ ఇస్తున్నాను. సో అండ్ ఆపరేటర్ యూజ్ చేసి అండ్ కంట్రీ నేమ్, సో కంట్రీ నేమ్ లో నేను కన్నడ అని ఇస్తున్నాను. కన్నడ. సో కేస్ సెన్సిటివ్ కాదు కాబట్టి స్మాల్ లెటర్స్ అయినా ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఈ క్వెరీ రన్ చేస్తే ఈ క్వెరీలో మనకు తెలుసు ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అయ్యే కండిషన్స్, ఎందుకంటే ఇక్కడ టోటల్ అమౌంట్ లో 300 కంటే అవో ఉన్న వాల్యూస్ ఉన్నాయి. అండ్ కంట్రీ అనే కాలంలో కన్నడ ఉంది. సో ఇక్కడ అవుట్పుట్ లో 400, 320 అండ్ కంట్రీ నేమ్ కెనడా. అండ్ ఒకవేళ టోటల్ అమౌంట్ అనేది నేను, సో ఇక్కడ హైయెస్ట్ 550 ఉంది, కానీ ఇక్కడ నేను టోటల్ అమౌంట్ 600 ఇస్తాను. సో మనకు తెలుసు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై కాదు. సో అండ్ ఆపరేటర్ అంటే ఏంటి, ఒక కండిషన్ సాటిస్ఫై కాకపోయినా కూడా మనకి అవుట్పుట్ లో రికార్డ్స్ రావు. కానీ కంట్రీ అనేది కెనడా ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిట్ అయింది. సో ఇప్పుడు నేను ఈ క్వెరీ కానీ రన్ చేస్తే నాకు అవుట్పుట్ లో రికార్డ్స్ రావు, ఎందుకంటే ఒక కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి. సో ఇదన్నమాట అండ్ ఆపరేటర్. సో టూ కండిషన్స్, అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ లో రికార్డ్స్ వస్తాయి. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్ గురించి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ వేర్. సో ఇక్కడ నేను టోటల్ అమౌంట్ ఈజ్ గ్రేటర్ దెన్ 200 ఉన్న కస్టమర్స్ అందరు కావాలి. ఆర్, సో ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి కంట్రీ నేమ్ అనేది నేను యూకే నుంచి ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి టూ కండిషన్స్ సాటిస్ఫై అయిన కండిషన్సే. సో ఇప్పుడు నేను ఈ క్వెరీ రన్ చేస్తే నాకు టోటల్ అమౌంట్ ఎక్కడైతే 200 కంటే అబోవ్ ఉంటాయో ఆ రికార్డ్స్ వస్తాయి, అండ్ కంట్రీ అనేది యూకే లో ఉన్న రికార్డ్స్ కూడా వస్తాయి. సో ఈ క్వెరీ రన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 150నే. సో ఈ కస్టమర్ కి టోటల్ అమౌంట్ అనేది 150నే, అంటే 200 కంటే అబోవ్ కాదు. నేను కంట్రీ యూకే గా ఇచ్చాను. సో కంట్రీ యూకే గా ఉన్నా కూడా నాకు రికార్డ్స్ రావాలి. అండ్ ఇక్కడ కన్నడ ఉంది, బట్ టోటల్ అమౌంట్ అనేది 300 ఉంది. సో నా కండిషన్ లో టోటల్ అమౌంట్ అనేది 200 కంటే అబోవ్ ఉన్న రికార్డ్స్ రావాలి అని. సో ఈవెన్ కంట్రీ కన్నడ ఉన్నా కూడా నాకు ఒక కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి 300 వచ్చింది. సో ఎనీ ఆఫ్ ద కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఆర్ ఆపరేటర్ లో అవుట్పుట్ లో రికార్డ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కండిషన్ సాటిస్ఫై కాని కండిషన్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ లైక్ కే పర్సెంటేజ్ సింబల్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేమ్ అనే కాలం లో చూడండి, ఏ కస్టమర్ నేమ్ కూడా కే అనే లెటర్ తో స్టార్ట్ కాలేదు. బట్ నేను ఇక్కడ ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి టోటల్ అమౌంట్ గ్రేటర్ దెన్ 200 కావాలి, ఆర్ నేమ్ అనేది కే తో స్టార్ట్ అవ్వాలి అని క్వెరీ రాశాను. సో ఈ క్వెరీ రన్ చేస్తే కస్టమర్ నేమ్ కే తో స్టార్ట్ కాకపోయినా కూడా ఏ రికార్డ్స్ అయితే 200 కంటే అబోవ్ ఉంటాయో ఆ రికార్డ్స్ అన్ని అవుట్పుట్ లో వచ్చేసాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం నాట్ ఆపరేటర్ యూజ్ చేద్దాం.
వేర్ సో నాకు ఇప్పుడు కెనడా నుంచి కంట్రీ నేమ్ కెనడాని ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ రోస్ అన్ని కావాలనుకోండి, అలాంటప్పుడు నేను నాట్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. వేర్ నాట్ కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు కొటేషన్స్ లో సింగిల్ కొటేషన్స్ లో కెనడా ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేస్తే మనకి అవుట్పుట్ లో కెనడా నుంచి మాత్రమే రికార్డ్స్ ఎక్స్క్లూడ్ అయ్యి రిమైనింగ్ అన్ని రోస్ అవుట్పుట్ లో వస్తాయి. ఇలాగే మీరు అండ్ ఆర్ ఆపరేటర్స్ ని కంబైన్డ్ గా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ టోటల్ అమౌంట్ అనేది నాకు 400 కంటే అబోవ్ ఉన్న కస్టమర్స్ మాత్రమే కావాలి. అండ్ వాళ్ళ కంట్రీ అనేది నాకు యుఎస్ఏ అయినా అవ్వచ్చు, యూకే నుంచి అయినా అవ్వచ్చు. అంటే యుఎస్ఏ నుంచి యూకే నుంచి మాత్రమే కావాలి. సో కంట్రీ ఇజ్ ఈక్వల్స్ టు యుఎస్ఏ. సో ఇప్పుడు ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి కంట్రీ ఇజ్ ఈక్వల్స్ టు యూకే. సో ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేస్తే సో ఇక్కడ టోటల్ అమౌంట్ అని ఇవ్వాలి. సో మనం ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేద్దాం. మరి సింగిల్ కొటేషన్స్ లో యూకే అని ఇవ్వాలి. సో కంట్రీ అనేది యుఎస్ఏ అండ్ యూకే నుంచి వస్తాయి అండ్ వాళ్ళ టోటల్ అమౌంట్ అనేది 400 కంటే అబవ్ ఉన్న కస్టమర్స్ మాత్రమే వచ్చారు. హైయెస్ట్ వాల్యూనే 550 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 600 ఇచ్చాను అనుకోండి. ఈవెన్ ఈ కండిషన్ సాటిస్ఫై అయినా కూడా నాకు 600 కంటే టోటల్ అమౌంట్ అనేది 550 కంటే అబోవ్ లేదు. సో 600 అని ఇచ్చాను. సో నాకు అవుట్పుట్ లో రికార్డ్స్ రావు. ఓకే, సో ఈ టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను యూస్ చేసిన శాంపుల్ డేటాని మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆర్ అండ్ నాట్ ఆపరేటర్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.